బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. కాత్యాయని కీరవాణి కాత్యాయని కీరవాణి రాధా సతి రాజేశ్వరి వంవాసిని వాగీశ్వరి వంవాసిని వాగీశ్వరి మాం పాహి హే మహేశ్వరి మాం పాహి హే మహేశ్వరి. బాలే లలితే నిత్యే మదనే మాం పాహి మాం పాహి. భైరవి భద్రే భారత్ భాగ్యే మాం పాహి మాం పాహి. మాం పాహి మాం పాహి. లక్ష్మీ కాళీ వాణి రూపే మాం పాహి మాం పాహి. సచిదానంద కార సుగమ్య మాం పాహి మాం పాహి. ఇలా ప్రార్థించగా ఆ దేవి ప్రసన్నరాలై వరం కోరుకోమంది. నీవు నా పట్టణంలో స్థిరంగా ఉండు తల్లి అని అతడు కోరాడు. ఆ దేవి ఇలా అంది, రావణ, నీవు చేసే అకృత్యాల వల్ల ఇప్పటికే నీ రాజ్యం సముద్రంలో మునిగిపోతూ ఉంది. ఇప్పుడు నన్ను రమ్మంటున్నావు. సరే, వస్తాను. నేనున్నంతకాలము నీ రాజ్యం నిలిచి ఉంటుంది. కానీ నీవు మాటను ధిక్కరించిన మరుక్షణం నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని చెప్పి ఆ దేవి లంకానగరంలో శాంకరీదేవిగా ఆవిర్భవించింది. రావణాసురుడు ఆమెను నిత్యము సేవిస్తూ ఉండేవాడు. కొంతకాలానికి రావణాసురుడు సీతాదేవిని తెచ్చి అశోకవనంలో బంధించాడు. ఆ మన్నాడు రావణాసుడు శాంకరీదేవి దర్శనానికి వెళ్ళగా ఆ తల్లి సీతాదేవిని బంధించడం తప్పని, ఆమెను తక్షణం వదిలివేయమని చాలా రకాలుగా చెప్పి చూసింది. తామస్సు గుణంతో ఉండినటువంటి కామమోహితుడైనటువంటి రావణాసురుడు దాన్ని మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు, ధిక్కరించాడు. అమ్మవారి మాట వినలేదు, సీతా అమ్మవారిని పంపించలేదు. దాంతో సమస్తము నాశనమైపోయాడు. దానితో ఆగ్రహించినటువంటి శాంకరీదేవి అక్కడి నుంచి అంతర్ధానమైపోయింది. అలా అంతర్ధానమై వెళ్ళిపోతున్న ఆ దేవిని లంకాపట్టణంలోని ఉత్తమ సాధువులు కొందరు భూమిని విడిచి వెళ్ళిపోవద్దని గట్టిగా ప్రార్థించారు. గచ్చమా గచ్చమా పదమమాయమా గచ్చమా గచ్చమా పదమయామ 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 త్వామహు మాదిమా మాశ్రయామ
गच्छमा गच्छमा पदमयामा त्वाममा मादिमा माश्रयामा गच्छमा गच्छमा पदमयामा त्वाममा मादिमा माश्रयामा देवता त्वं सता मात्मजात देवता त्वं सता मात्मजात त्वं सदा दीप्रदा दीप्तवेदा दीप्रदा दुर्दियामक्षय पायकाय दुर्दियामक्षय पायकाय वेत्तिवा कल्पिवा मेवमेव वेत्तिवा कशिवा मेवमेव गच्छमा पदमयामा त्वाममा मादिमा आश्रयामा केनचित् कारणे नागतासि केनचित् कारणे नागतासि आगता कस्यचित् हा प्रयासि आगता कस्यचित् हा प्रयासि वंचिता वयमतो द्राक्प्रसीद वंचिता वयमतो द्राक्प्रसीद स्तीयतां सच्चिदा नन्ददेत्र स्तीयतां सच्चिदा नन्ददेत्र पदमयामा त्वामुमा मादिमा आश्रयामा వేళ్లకు వేళ్లకు నీ పాదాలను వెళ్ళకు నువ్వు అక్కడి నుంచి అని కాళ్ళ వేళ్ళ పడుతున్నారు. అక్కడ ఉండేటువంటి వేల కొద్ది ఋషులు నీ పాదాలను శరణు పొందుదాము కాక అది ఉమవు అయిన నిన్ను ఆశ్రయింతుముగాక. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళొద్దు. నీవు సత్పురుషుల హృదయంలో సాక్షాత్కరించే దేవతవు. నీవు వారికి వేదాలను ప్రజ్వలింపజేసి సద్బుద్ధినిస్తావు. దుర్బుద్ధి కలవారికి నీవు సాక్షాత్తుగా శరీరం దాల్చిన అక్షయమైన అపాయానివి. అంటే శివస్వరూపిణివైన నిన్ను ఇలాగని ఎవడమ్మా తెలుసుకోగలగడు? ఎవరి చేత కూడా కాదు. ఏదో కారణంతో వచ్చావు, ఎవరు తప్పు వల్ల పోతున్నావు. దీనివల్ల మేం మోసపోతున్నాం తల్లి, త్వరగా అనుగ్రహించు. ఓ సచ్చిదానంద ధాత్రి ఇక్కడే ఉండు అని ఈ కీర్తనార్థం. For more videos like this, subscribe Big TV channel.